Good afternoon and greetings again in the precious name of our Lord and Savior Jesus Christ. మరి ఒకసారి మధ్యాహ్నకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాము. Now this is the last session that we have for today. ఈ రోజుకు ఇదే మనకి చివరి తరగతి. I am hoping and praying that the Lord would have touched our hearts through the morning. ఆ ఉదయకాలము ధ్యానం ద్వారా ప్రభువు మనందరి హృదయాలను తాకాడని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. Thank you so much for the warm welcome to this assembly, brother. సహోదరులు ఈ సంఘానికి వారు ఇచ్చిన హృదయపూర్వక ఆహ్వానాన్ని బట్టి వందనాలు We తెలియజేస్తున్నాను. along with the Lord and the saints can say, thus far the Lord has helped us 33 years of this assembly. పరిశుద్ధులతో పాటు మేము కూడా ఇంతవరకు అనగా 33 సంవత్సరాలు సంఘానికి ప్రభు తోడై ఉన్నాడని చెప్పగలం. We have been looking at rules for a believer. మనము ఒక విశ్వాసికి ఉండాల్సిన నియమాల గురించి చూస్తూ ఉన్నాం. Sometimes my wife and my assembly members say, why don't you write a book? కొన్నిసార్లు మా సంఘం వారు వారి భార్య కూడా మరి ఎందుకు ఒక పుస్తకం మీరు రాయకూడదు అని అడుగుతూ ఉంటారు. Maybe someday if the Lord enables, I will do that. ఒకవేళ ఏదో ఒక రోజు ప్రభు కనుక సహాయం చేస్తే ఒక పని చేస్తాను. I don't want to disappoint you, but I have written down 22. మరి మిమ్మల్ని నిరుత్సాహపరచదలుచుకోలేదు కానీ నేను 22 నియమాలు నేను రాసుకున్నాను. But we will only look at another 3 or 4. మనమైతే ఇప్పుడు 3 లేదా 4 నియమాలు చూద్దాం అదే అదనంగా. Just so that we are all awake. ఎందుకు అంటే మనం అందరం కూడా మెలకువగా ఉండాలి. Can you remind me what are the rules? We will first ask the sisters, then we will ask brothers. మొదటిగా సహోదరి One rule we will take. మనం చెప్పుకున్న నియమాలు ఏంటంటే First we'll ask sisters. Reading your Bible daily. ప్రతిరోజు వాక్యాన్ని చదవటం. Number 2, pray without ceasing. ఎడతెగక ప్రార్థన చేయటం. Number 3, sarvasu, which is fellowship. సహవాసం కలిగి ఉండడం. Okay. Number 4, 4వది separation from the. లోకమునకు వేరే ఉండటం. Number 5, 5వది contentment. Cultivating contentment. సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుంటాం. Number 6, 6వది embrace true discipleship. నిజమైన శిష్యత్వాన్ని కలిగి ఉండటం. Number 7, 7వది work diligently and avoid laziness. శ్రద్ధగా పనిచేయచ్చు సోమరితనాన్ని విడిచిపెట్టడం. Now we will look at number 8. ఇప్పుడు 8వ అంశానికి For వద్దాం. that may I request that we turn to 1 Peter దాని కొరకు మొదటి పేతురు పత్రిక రమ్మని కోరుతున్నాను. and we will read chapter 1 and verses 14 and 15. మొదటి అధ్యాయము 14-15 వచనాలు. 1 Peter chapter 1 verses 14 and 15. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 14-15 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. Our good Lord will bless what we have read. మనం చదివిన దాని మీద మన మంచి దేవుడు తన దీవెన ఉంచును. Number 8, the 8th rule in our life should be pursuit of holiness. ఇప్పుడు మన జీవితంలో ఉండాల్సిన 8వ నియమము పరిశుద్ధతను వెంబడించుట. This should be the desire of every believer. మరి ఇది ప్రతి విశ్వాసికి ఉండాల్సిన అపేక్ష. When we look around, మనం చుట్టూ చూస్తే you find that there is immoral life everywhere. అన్ని చోట్ల కూడా అనైతిక జీవిత విధానం కనబడుతున్నట్లుగా గమనించవచ్చు. And we might wonder, why should we lead holy lives? అలాంటప్పుడు మనం ఎందుకు పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి అని అనిపించవచ్చు.
I want to give you only two reasons. There are many reasons. I want to give you two reasons why you should lead holy lives. అయితే ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధ జీవితం మనం ఎందుకు కలిగి ఉండాలో అనే దానికి రెండు కారణాలు చెప్తాను. The first one is found in these verses that we have read. ఇప్పుడు చదివిన వచనాల్లో మొదటి కారణం మనకు కనబడుతున్నది. Please look at verse 16, chapter 1 Peter chapter 1 verse 16. ఈ మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనాన్ని గమనించండి. Because it is written, రాయబడి ఉన్నది కనుక, be ye holy for I am holy. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక. What is the reason? Why should we lead holy lives? Answer. పరిశుద్ధ జీవితాన్ని ఎందుకు మనం కలిగి ఉండాలి? ఎవరైనా చెప్పగలరా? Answer. జవాబు చెప్పండి. Because our God is holy. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. The gods of this world, ఈ లోక దేవతలు, they are not holy. వారు పరిశుద్ధులు కాదు. That is why they are also not leading holy lives. అందుకనే వారు కూడా, వారిని వెంబడించే వారు కూడా పరిశుద్ధ జీవితం కలిగి లేరు. Our God is holy. మన దేవుడు పరిశుద్ధుడు. Therefore we need to lead holy lives. అందుకనే మనం పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. Just imagine, supposing you are a mathematics professor. ఒకవేళ మీరు కనుక లెక్కల ప్రొఫెసర్ అయితే In Andhra University. ఆంధ్ర యూనివర్సిటీలో PhD in zero. పిహెచ్డిలో సున్నా. You can do right? PhD in zero. పిహెచ్డి సున్నా అనే అంకె మీద చేస్తే You know mathematics very well. లెక్కలు మీకు బాగా తెలుసు. You have your son or daughter. మీకు కొడుకు లేదా కుమార్తె ఉంటే, Now what does the world think? That the child will also be good at maths, right? లోకం ఏమనుకుంటుందంటే చూసేవారు ఆ కుమారుడు లేదా కుమార్తె కూడా లెక్కల్లో బాగా తెలిసిన వారై ఉంటారు. Why? ఎందుకు? Because father is a PhD in mathematics, he is a professor of mathematics in Andhra University, he is teaching everybody else. ఎందుకంటే ఆ తండ్రి గారు లెక్కల్లో పిహెచ్డి చేశారు, ప్రొఫెసర్ గా యూనివర్సిటీలో ఉన్నారు, అనేక మందికి లెక్కలే బోధిస్తున్నారు. Because your father is good in mathematics, expectation is that the son is also going to be good at mathematics. తండ్రి లెక్కల్లో ప్రావీణ్యుడు కాబట్టి కుమారుడు కూడా అదే విధంగా ఉంటాడని అనుకుంటారు. Sometimes that might not be the case. కొన్నిసార్లు ఆ విధంగా జరగదు అనుకోండి. But people will be shocked. అయితే కొంతమంది నిర్గంధపోతారు. But why should we lead holy lives? అయితే పరిశుద్ధ జీవితం ఎందుకు మనం జీవించాలి? Our God is holy. మన దేవుడు పరిశుద్ధుడు. And he is saying, you be holy because I am holy. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. I will give you one more reason why we should lead holy lives. ఇంకొక కారణం కూడా చెప్తాను పరిశుద్ధంగా జీవించడానికి. Please come with me to 1 Corinthians chapter number 6. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయానికి నాతో పాటు రండి. 1 Corinthians chapter number 6 మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము and verse number 18. 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ. Verse 19 also. జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. The second reason why you should be holy ఇప్పుడు పరిశుద్ధంగా జీవించడానికి ఉండాల్సిన రెండవ కారణం ఏంటంటే is found over here. ఇక్కడ మనకు కనబడుతున్నాం. Verse 19. 19వ వచనంలో. What? ఎందుకు? ఏమి? You read that verse, it is beautifully written in English. What? ఏమి అని ఇంగ్లీష్ లో ఉన్నది. Know ye not that your body is the temple of the Holy Spirit, Holy Ghost which is in you? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీ దేహము అంటుంది. What is the second reason why should we lead holy life? పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఉండాల్సిన రెండవ కారణం ఏంటి? Our body ఎందుకంటే మన దేహము is the home, is the temple of the Holy Spirit of God. దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఆలయమై నివాసమై ఉన్నది కాబట్టి. Got the point? అర్థమైందా? Look at what the way Paul is writing. అయితే పౌలు దాన్ని ఎలాగూ రాస్తున్నాడో Say చూడండి. what?
ఏమి అంటున్నాడు? Don't you know? మీకు ఎరుగదా That అంటున్నాడు. means he is expecting them to know certain things. అనగా వారు తెలుసుకొని ఉండాలి అని అనుకుంటున్నాడు. You know that? అనగా అర్థమైంది కదా. Supposing, what class are you in, Samson? మరి son, 6th. How much is 2 plus 2? Huh? What? Supposing, I ask brother Babu Rao, 2 plus 2. Just say any number other than 4. What is 2 plus 2? 8. You know what? What? Don't you know this? ఒక పెద్దవాళ్ళని కనుక చిన్నపిల్లలు నేర్చుకునే లెక్కలు అడిగితే దానికి కూడా సరిగ్గా చెప్పకుండా తప్పు చెప్తే ఏమైంది, అది కూడా చెప్పలేవు అంటారు కదా. What? That is what Paul is writing here. You see the essence in the what? Actually, if he had his hand, he will put one hand there. What? మీరు ఎరుగరా అన్నప్పుడు తలకు చేయి వేసి కొట్టుకునేవాడు. Don't you know this? ఇంత కూడా తెలియదా? But your body మీ దేహము is a temple మరి ఆలయమయము of the Holy Ghost. పరిశుద్ధాత్మకు. Paul is expecting that the Corinthians know certain things. కొరింథీయులు కొన్ని విషయాలు ఇప్పటికే ఎరిగి ఉండాలి అని పౌలు అంటున్నాడు. A professor has to know 2 plus 2 is 4. మరి 2 + 2 4 అవుతుందని ప్రొఫెసర్కి తెలిసి ఉండాలి. Why should you lead holy lives? పరిశుద్ధ జీవితం ఎందుకు జీవించాలి? Because ఎందుకంటే our body మన దేహము is the temple of the Holy Spirit. పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. Supposing you come from a small Hindu home, past life, you got saved in a village. ఒకవేళ ఏదో ఒక గ్రామంలో మరి హైందవుడిగా ఉండి ఆ హైందవ కుటుంబ నేపథ్యం నుంచి కనుక రక్షణ పొందితే, Then you got married ఆ తర్వాత వివాహం అయింది అనుకోండి, and you are not having children. ఆ పిల్లలు లేరు, You have these problems, right? ఈ సమస్యలు అక్కడక్కడ వస్తూ ఉంటాయి కదా. Your parents, relatives, they are still Hindus. మరి వారి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఇంకా హిందువులు కానీ ఉంటారు. They come and say, ఇప్పుడు వారు వచ్చి అంటారు, you marry another wife. మరి ఇంకొక భార్యను చేసుకోండి. You heard this? What? Have you not heard this? వినలేదా? They heard this. ఇలాంటి మాటలు వింటూ Very sad. Some Christians are getting influenced from our assemblies, are getting influenced by such thought. విచారకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులు మరి ముఖ్యంగా మన సంఘాల్లోని వారు ఇలాంటి మాటలకు ప్రేరేపితులు అవుతున్నారు. We are not like the Hindus. మనం హైందవులు వంటి వారు కాదు. We have to lead a holy life. మనము పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. What is the reason why should you lead a holy life? పరిశుద్ధ జీవితం ఎందుకు జీవించాలి? దానికి కారణం ఏంటి? Because our God is holy. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. Because we are the temple of the Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మకు మనము ఆలయమై ఉన్నాం. But this doesn't help. అయితే ఇద్దరితో సరిపోదు. I'll tell you why it doesn't help. ఎందుకు ఇలా సరిపోదు అని చెప్తాను. A bad teacher will say get good marks. Bad teacher will say get good marks, will not tell you how to get good marks. ఒక చెడ్డ ఉపాధ్యాయుడు ఎలా ఉంటాడంటే మంచి మార్కులు తెచ్చుకుంటాడు కానీ ఎలా తెచ్చుకోవాలో చెప్పండి. See, I can keep preaching and telling you be holy, but you tell me, brother, tell me how to lead holy life. You got the point? పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధ జీవితం జీవించాలని పదే పదే చెప్పినా ఎలా జీవించాలో చెప్పకపోతే there are many things you can do to lead holy life. పరిశుద్ధ జీవితం జీవించడానికి అనేక విషయాలు మనకు. I will only give you 3. అయితే నేను 3 చెప్తాను. Only 3 reasons or 3 methods to lead holy life. మరి పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి 3 రకాల పద్ధతులు. Number 1. మొదటిది, Remember this. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. 2 Remember what did I say? నేనేం చెప్పాను? 2 2 How many times? Okay. 2 Timothy. 2 తిమోతి పత్రిక. Next 2 Timothy, what chapter? 2nd chapter, what verse? No, 2:2, 22. Got it. What is the verse? అర్థమైందా? 2 Timothy
2వ అధ్యాయం 22 2:2. రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. Got it? 2:2. Easy to remember. You'll go home and say 2:2. 2:2. What is that verse? నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడును. This is a good verse. It tells us how to lead holy lives. పరిశుద్ధ జీవితం ఎలా జీవించాలి అనే విషయాన్ని ఈ వచనం తెలియజేస్తుంది. Flee పారిపోండి అంటున్నాడు. from youthful lust. యవ్వనేచ్ఛల నుండి. Brother, what is youthful lust? యవ్వనేచ్ఛలు అంటే ఏంటిది? Now listen to me carefully. జాగ్రత్తగా వినండి. Youthful lust. యవ్వనేచ్ఛలు అనగా They start in your youth. అవి యవ్వన ప్రాయంలో ఆరంభమవుతాయి. And when do they end? ఎప్పుడు ఆగిపోతాయి? When you become 40, 40 వచ్చిన తర్వాత, 50 తర్వాత, 60, 60 తర్వాత, 70, 70 తర్వాత, 100. తర్వాత. Only when you die. ఎప్పుడైతే చనిపోతావో అప్పుడే. You understand? అర్థమైందా? It is foolishness to think that youthful lust will go away with age. మరి యవ్వనేచ్ఛలు అనేవి అలాగూ ఉంటూనే ఉంటాయి. Now what should you do? ఇప్పుడు మనం ఏం చేయాలి? An old servant of the Lord, ఒక అనుభవం కలిగిన American brother, అమెరికా సేవకుడు. he used to live in Vietnam. He was part of the American army in Vietnam many years back. అనేక సంవత్సరాల క్రితం వియత్నాంలో అమెరికా సైన్యంలో ఒక వ్యక్తి. That brother every Sunday would go to the meeting in Vietnam. ఆ సహోదరుడు ప్రతి ఆదివారం వియత్నాంలో సంఘం కూడికకు వెళ్ళేవాడు. But he has to go through one red light area. అతడు ఒక రెడ్ లైట్ ఏరియా గుండా వెళ్ళాల్సి వచ్చేది. And very dirty looking women all around. ఆ చుట్టుపక్కల ఎంతో చూడటానికి జుగుప్సాకరంగా ఉండే స్త్రీలు కనపడుతున్నారు. He was a young man then, very young man. యవనస్తుడు కాబట్టి అతన్ని ఆకర్షిస్తూ ఉండేవాడు. But every Sunday he has to go, no other road, he has to walk and go, so he went. అతడు ప్రతి ఆదివారం ఆ వేశ్య ప్రాంతం గుండా వెళ్ళాలి, దానికి వేరే దారి లేదు యవనస్తుడు. So one day he came and said, brother, it is becoming very difficult. He was telling one of the elders, very difficult to come like this. ఇప్పుడు పెద్దతో ఒక రోజు అన్నాడు, ఇలా రావడం నాకు చాలా కష్టం అవుతుంది అని. So he said, what do you do? He asked him, what do you do? ఇప్పుడు పెద్ద అడిగాడు, నువ్వేం చేస్తావు? You know what he said? అతను ఏం చెప్పాడు తెలుసా? I put my head down. ఈ తల కిందకు దించుతాను, And I run. ఆ తర్వాత పరిగెత్తుతూ ఉండాలి. He said, that is exactly what the Bible says. బైబిల్ చెప్తున్నది అదే కదా. You read 2:2. ఇప్పుడు 2:2 చదవండి. Flee youthful lust. ఆ యవ్వనేచ్ఛల నుండి పారిపోము. From certain things in life, remember, sisters, brothers, children, old ones, best to run. కాబట్టి కొన్ని విషయాల్లో జీవితంలో పురుషులైన, స్త్రీలైన, పెద్దవారైన, చిన్నవారైనా పారిపోవడం, పరిగెత్తడం అనేది మంచి పద్ధతి. We are carrying one big problem with us these days. ఈ దినాల్లో మనం ఒక పెద్ద సమస్య తలను పెట్టుకున్నాం. In our pocket we carry that. మనం జేబులోనే దాన్ని పెట్టుకొని వెళ్తాం. Mobile phone. Thank you, brother. Thank you. మొబైల్ ఫోన్. That problem is there with us. ఈ రోజుల్లో ఆ సమస్య మనకున్నది. Flee away. పారిపోండి అంటున్నాడు. I hope you can stay away for certain hours without your mobile phone. మొబైల్ ఫోన్ లేకుండా కొన్ని గంటలు మీరు దూరంగా ఉండవచ్చు అని నాకు అనిపిస్తుంది. Flee away, run away. పారిపోండి, పరిగెత్తిపోండి. Not just that. What does 2 Timothy chapter 2 verse 22 say? ఇప్పుడు ఈ 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం ఇంకా ఏం చెప్తుంది? Very clearly he says you should follow after few things. కొన్నిటిని వెంటాడము అంటున్నారు. Don't sit idle. ఇప్పుడు ఊరికే కూర్చోవడం కాదు. In your prayer you pray, say, Lord, I want to lead a righteous life. మన వ్యక్తిగత ప్రార్థనలో ప్రభువా నేను నీతివంతమైన జీవితం జీవించాలనుకుంటున్నాను. Life of faithfulness. నమ్మకత్వంతో కూడిన జీవితం. Of love or charity. ప్రేమ కలిగిన జీవితం. And of peace. సమాధానం కలిగిన జీవితం. With all of them that call
upon the name of the Lord. మరి అందరితో కూడా పవిత్రుల హృదయంతో ప్రభువునకు ప్రార్థన I చేయవలెను. don't know if you understood verse 22. 22వ వచనం మీకు అర్థమైందా? Fleeing is individual, మరి పారిపోవటం అనేది వ్యక్తిగతంగా చేసే పని మనకు but these four virtues, అయితే ఈ 4 లక్షణాలు righteousness, నీతి, faith, ఆ తర్వాత విశ్వాసము, charity, ఆ తర్వాత ప్రేమ, peace, సమాధానము, you should practice it with them that call on the Lord out of a pure heart. That means with other believers, fellowship will help you. పవిత్ర హృదయులైన ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా అంటే సహవాసం కలిగి పరిశుద్ధులతో కూడా వారు సహాయం How to చేస్తారు. remain holy? Fellowship of believers will help you. పరిశుద్ధంగా జీవించాలంటే విశ్వాసుల సహవాసం మనకు తోడ్పడుతుంది. Okay, this was the one way of leading holy lives. పరిశుద్ధ జీవితం జీవించడంలో ఇది ఒక పద్ధతి. Now come to one more way of leading holy lives. ఇంకొక పద్ధతి కూడా మీ ముందుకు తెస్తాను. Can we turn to Hebrews chapter number 2? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. Hebrews chapter 2 హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము and verse number 18. 18వ వచనం. Can we read that? తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. You got it? Hebrews chapter 2 verse 18. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. The picture is of our Lord Jesus Christ who is willing to come and help you. మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్న ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది. You know what he is saying here? అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? If you fall into temptation, ఒకవేళ శోధనలో పడిపోతే, every kind of temptation, ఎలాంటి శోధనైనా, there are all kinds of temptation, not only moral problems. Some people can't stop eating. అనేక రకాలైన శోధనలు ఉన్నాయి. నైతిక విషయాలే కాదు, తిండిపోతులుగా ఉండటం కూడా. They just can't stop. వారు ఇంక తినడం ఆపేయలేరు. Here is one solution that the writer of Hebrews is giving. హెబ్రీ రచయిత దానికి పరిష్కారం ఇస్తున్నాడు. He says, you call the Lord Jesus Christ our high priest. మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూడుము. In verse 17 he says he is merciful and faithful high priest. ఆయన కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు He అంటున్నాడు. is both available ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు, and he is able. ఆయన సమర్థుడుగా ఉన్నాడు. If you call him, verse 18, you call him, 18వ వచనంలో ఆయనకు మొర్రపెట్టితే he is able to succor. You see, that means he is able to help them that are tempted. శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. You know what that word succor means? సక్కర్ అంటే పదానికి In Moola Bhasha, in Greek, గ్రీకులో మూల భాషలో it says shout మరి బిగ్గరగా అరవటం. and he will come running. ఇప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. Let me repeat that. మరలా చెప్తాను. It says shout, మరి బిగ్గరగా అరవటం. he will come running. ఆయన పరిగెత్తుకుంటూ Now వస్తాడు. I also told you he is both able ఇప్పుడు ఆయన సమర్థుడు అని చెప్పాను, and available. మనకు అందుబాటులో ఉన్నాడు అని చెప్పాను. And he is merciful. ఆయన కనికరం కలిగిన వాడు అని చెప్పాను. Supposing, ఒకవేళ again I will take Anna, I don't know, one David is also there, right? Where is David? Huh? One boy was there, I met him. Okay, let's take that you have a tooth pain. మరి ఎవరికైనా పంటి నొప్పి ఉంటే, Supposing again I am taking your name Anna. Anna has tooth pain. హ్యానా కనుక పంటి నొప్పి ఉంటే Whole night రాత్రంతా parents are saying don't cry, don't cry. తల్లిదండ్రులు ఏడవద్దు ఏడవద్దు అని అంటే They are merciful, వారు కనికరం చూపిస్తున్నారు. but she is crying. అయితే ఆ అమ్మాయి ఏడుస్తానే You ఉంది. know why? ఎందుకు? It is a tooth pain. ఎందుకంటే పంటి నొప్పి కాబట్టి. Morning, ఉదయం there is a dentist. ఇప్పుడు Immediately daddy, mummy take Anna to the dentist. తల్లిదండ్రులు వెంటనే ఆ పండ్ల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు.
that man will open her mouth. ఆయన ఏం చేస్తాడంటే నోరు తెరవమంటాడు. Big tweezer will come. ఒక పెద్ద ఉపకరణం Before that one big injection will come. దానికి ముందేమో ఇంజెక్షన్ ఉంటుంది. Mother is saying already she is in pain, don't give injection. ఇప్పుడు తల్లి ఏమంటుందంటే ఇప్పటికే నొప్పి ఉంది, ఇంకా ఇంజెక్షన్ ఇవ్వద్దు అంటుంది. He will just give one injection. ఆయన ఏం చేస్తాడంటే ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. Then he will take the tweezer. ఇప్పుడు ఆ ట్వీజర్ తీసుకుంటాడు, Pull out the. బయటికి లాగేస్తాడు. The dentist is able, ఇప్పుడు ఆ డెంటిస్ట్ సమర్థుడు, but not merciful. అయితే కనికరం కలిగిన వాడు కాదు. Parents are merciful. తల్లిదండ్రులేమో కనికరం They కలిగిన, are not able. అయితే వారు ఆ చికిత్సకు సమర్థులు కాదు. But our high priest అయితే మన ప్రధాన యాజకుడు is both merciful ఆయన కనికరం కలిగిన వాడు, and he is able. ఆయన సమర్థుడు. So next time you are in temptation, కాబట్టి ఎప్పుడైనా శోధనలో ఉంటే shout. బిగ్గరగా అరవండి, He will come to help. ఆయన మనకు సహాయం చేయడానికి వస్తాడు. And he is both merciful ఆయన కనికరం కలిగిన వాడు, and he is. ఆయన సమర్థుడు కూడా. That's what the meaning is. ఇక్కడ చెప్పబడిన That's why I'm saying it's one thing to say live holy lives, but I'm telling you how to live. ఒకవైపు పరిశుద్ధ జీవితం జీవించడం అనే కాదు, ఎలా జీవించాలని చెప్తున్నా. And here we find the second way in which you can live holy lives. పరిశుద్ధ జీవితం జీవించే విషయంలో రెండవ పద్ధతి ఇక్కడ ఉందని చెప్పి I said I will provide you one more. So I'll give you a third way of leading holy life. ఇప్పుడు ఆ మూడవ పద్ధతి పరిశుద్ధ జీవితం జీవించడంలో చెప్తాను. Psalm 119, 119వ కీర్తన, verse number 9. 9వ చరణం. Verse number 9. Ananya, you read it for us loudly. Psalm 119, verse 9. Okay, I'll read it, no problem. You read? Okay, you read verse 11, I'll read verse 9. Verse 9. Therewithal shall the young man cleanse his way by taking heed thereto according to thy word. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. You read verse 11, Ananya. Very good. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. I have stored up thy word in my heart that I might not sin against you. నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. D.L. Moody used to say, డిఎల్ మూడి ఇలా చెప్పేవారు, Bible will keep you away from sin బైబిల్ పాపం నుంచి నేను దూరంగా ఉంచుతుంది, and sin will keep you away from the Bible. అదే సమయంలో పాపం నేను బైబిల్ You నుంచి know, when you are sinning, you don't want to read your Bible. పాపం చేస్తున్నప్పుడు బైబిల్ చదవాలి అనిపించదు. The third way to lead holy lives, పరిశుద్ధ జీవితం జీవించే విషయంలో మూడవ పద్ధతి, go back to rule number 1. మొదటి నియమానికి వెళ్ళండి. Every day read the scriptures, search the scriptures, meditate on the scriptures. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి, పరిశోధించండి, ధ్యానం చేయండి. I hope you will lead holy lives. ఆ విధంగా అయితే పరిశుద్ధ జీవితం మనం జీవించగలుగుతాం. But if you fall under sin, ఒకవేళ పాపములో గనుక పడిపోతే the only solution దానికి ఉన్న ఒకే ఒక పరిష్కారం is found in 1 John, మొదటి యోహాను పత్రిక chapter number 1. మొదటి అధ్యాయము. And what is that verse number? 9. 7, verse 7, I think. Yeah. 9 or 7, just see. 9. Yes, 9. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. 9వ వచనం మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం. మన పాపములను మనం ఒప్పుకొని కదా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. What does confession mean? ఒప్పుకోవడం అంటే ఏంటిది? Say what you did. మనం ఏం చేసామో దాన్ని చెప్పటం. Simple. అంతే కదా. Say what you did. మనం ఏం చేసామో చెప్పటం. One boy hits another boy. ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడిని కొడితే You call them. వారిద్దరిని పిలిస్తే Did you hit? కొట్టేవా అని అడిగితే No.
ఏదో That is not confession. అనగా అది ఒప్పుకోవటం కాదు. What is confession? ఒప్పుకోవడం అంటే ఏంటిది? Say what you did. నీవేం చేసావో చెప్పటం. To whom you have to say? ఎవరికి చెప్పాలి? To the Lord. ఆ ప్రభువుతో చెప్పటం. If we confess our sins, మన పాపములను మనము ఒప్పుకొని remember, confess means say what you did. ఆ ఒప్పుకోవటం అంటే చేసింది చెప్పటం. You know, in some assemblies, కొన్ని సంఘాల్లో some fights will be there. కొన్ని పోరాటాలు ఉంటాయి. Then they will reconcile. ఆ తర్వాత సమాధాన పడతారు. You have seen those assemblies, right? Nicely people will beat up one another. మరి అనేక మంది కొట్టుకుంటూ ఉంటారు. Then they will ask them to confess. ఆ తర్వాత ఒప్పుకోమంటారు. The fight is going on. ఇప్పుడు Their voice is really loud. మరి వారి ఆ కొట్లాట జరుగుతూ ఉంటుండగా బయటికి శబ్దం When they are confessing, వారు ఒప్పుకుంటుండగా their voice won't come out. అసలు బయటికి నోరే తెరవదు. But dear ones, అయితే ప్రియులారా, confess. Say to God what you have done wrong. ఎక్కడైతే మనం తప్పు చేసామో దాన్ని ప్రభువుకు తెలియచేద్దాం. Repent of your sins. దాని గురించి పశ్చాత్తాపపడదాం. That is the only way to get right. సరి చేసుకోవడానికి దేవుని ఎదుట ఇదే మార్గం. We will move on and look at the next rule that we find in the Bible. ఇప్పుడు బైబిల్లో మనకు అగుపడే మరి ఒక నియమానికి వెళ్దాం. This is the rule of showing hospitality. ఆతిథ్యము చేయటం. Hospitality. ఆతిథ్యం చేయటం. Number 8. 8వ. This is number 9. ఇది 9. Hospitality. ఆతిథ్యము చేయటం. Let us turn to 1 Peter. మొదటి పేతురు పత్రిక Chapter number 4. 4వ అధ్యాయము. And we will read verse number 9. 9వ వచనం. సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. Yes, chapter 4 verse 9. 4వ అధ్యాయం 9వ వచనం. Use hospitality one to another without grudging. సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయుడి. That means you can use hospitality with grudging also. అనగా ఆతిథ్యం చేస్తూ కూడా సనుగునే అవకాశం ఉంది. You know what it means when people grudge about hospitality. ఆతిథ్యము చేస్తూ సనుగు కొట్టడం అంటే అర్థం ఏంటి? Now why am I talking about a believer Christian's rule and saying hospitality? ఇక్కడ విశ్వాసులు క్రైస్తవులు ఆతిథ్యము అనే విషయం ఎందుకు చెప్తున్నాను? Because it is a very important thing in our Christian lives. ఇది మన క్రైస్తవ జీవితంలో ఎంతో అవసరమైనది. You know, in olden times there were no hotels to stay. ఇంతకు ముందు దినాల్లో మరి ఉండటానికి హోటళ్ళు ఉండేవి కాదు. And even if there were hotels, ఒకవేళ హోటళ్ళు కనుక ఉన్నా they were not good places to stay. అవి ఉండటానికి మంచి స్థలాలు కాదు. They were known for all immoral activity. అవన్నీ కూడా అనైతిక కార్యాలు జరిగే స్థలాల్లో ఉండేవి. Now believers have to keep or show hospitality to other fellow believers. ఇప్పుడు విశ్వాసులు తోటి విశ్వాసులకు ఆతిథ్యము చేయాలి. Please turn with me to 3rd John. 3వ యోహాను పత్రికకు రండి. 3rd John, and we will read verses 5, 6, 7. 5, 6, 7 వచనాలు. 3rd John 5, 6 and 7. 3వ యోహాను పత్రిక 5, 6, 7 వచనాలు. Yes. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా నుండును. Now there are many Gaius, people with the name Gaius in the Bible. బైబిల్లో గాయు అని పేరు కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. We read about Gaius in 1 Corinthians. మొదటి కొరింథీ పత్రికలో గాయు కనబడతారు. Romans 16. రోమా 16 గాయు ఉన్నాడు. Now at least there were 4 or 5 people with this name Gaius in the Bible. బైబిల్లో గాయు అని పేరు కలిగిన వారు కనీసం 4-5 ఉన్నారు. And Gaius means to rejoice. గాయు అన్న పదానికి అర్థము సంతోషించుట. Now in verse 5, 6 and 7 what we have read, ఇప్పుడు మనం చదివిన 5, 6, 7 there are వచ్చాయి. some beautiful principles about hospitality. ఆతిథ్యం చేయు విషయంలో కొన్ని మూల సూత్రాలు ఇస్తున్నాడు. And I want to share some of those important principles. ఆ ప్రాముఖ్యమైన అంశాలను మీ ముందుకు తెస్తాను. He says, beloved, thou doest faithfully what
whatsoever thou doest to the brethren and to strangers. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. Now remember, there is faithfulness in hospitality, faithfulness. ఆతిథ్యము చేయుటలో నమ్మకత్వం ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. You are willing to open the doors for faithfully to known brethren and strangers. Look at that. ఇక్కడ తెలిసిన సహోదరులకు తెలియని వారికి కూడా నమ్మకత్వంతో మీ తలుపులు తెరచబద్దులై ఉన్నారు. Many years back, అనేక సంవత్సరాల క్రితం as a young man, I went to the city of Philadelphia. యవనస్తుడిగా ఫిలడెల్ఫియా పట్టణానికి వెళ్ళాను. And I just went with a letter of commendation. ఒక సిఫార్సు పత్రిక తీసుకొని వెళ్ళాను. After that, one family, ఆ తర్వాత ఒక కుటుంబం every weekend they used to take me home. ప్రతి వారాంతంలో నన్ను వారి ఇంటికి తీసుకొని వెళ్ళేవారు. Friday evening I will go and come back on Sunday evening. శుక్రవారం సాయంత్రం వారి ఇంటికి వెళ్ళి ఆదివారం సాయంత్రం వచ్చేవాడు. I used to work there. అక్కడ పని చేసేవాడిని. But this family, అయితే ఈ కుటుంబం I was a stranger to them. వారికి నేను అపరిచితుడు. They should have asked all the right questions. వారు ఎన్నో ప్రశ్నలు వేసి ఉండొచ్చు. He's from a Hindu family. హైందవ కుటుంబం నుంచి వచ్చాడు. That family was from Kerala. ఆ కుటుంబం ఏమో కేరళ నుంచి. Nobody knows me. నా గురించి వారికి ఎవరికి తెలియదు. Nobody knows my background. నా నేపథ్యం గురించి ఎవరికి But తెలియదు. there was a letter of commendation. అయితే ఒక సిఫార్సు పత్రిక ఉన్నది. And then they started taking me as their own son. ఆ తర్వాత తమ సొంత కుమారుని వలె నన్ను వారు చేర్చుకున్నారు. Both faithfully, both to brethren and to strangers. పరదేశులైనను సహోదరులు ఉన్నవారికి తగినట్టుగా నమ్మకముగా చేయమంటున్నారు. Verse number 6. 6వ వచనం, Which have borne witness of thy charity before the church, whom if thou bring forward on their journey after a godly sort, thou shalt do well. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపవలసిన. These believers who received the hospitality, ఎవరైతే విశ్వాసులు ఈ ఆతిథ్యము పొందారో, they came back to the church where John was gathering యోహాను ఎక్కడైతే చేరి వస్తున్నాడో ఆ సంఘానికి వచ్చారు. and publicly testified about Gaius' hospitality. ఇప్పుడు బహిరంగంగా గాయు వారికి ఇచ్చిన ఆతిథ్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. And what is he saying? ఏమంటున్నాడు? He is saying that after godly sort, whom if thou bring forward in their journey. వారికి అవసరమైనది ఇచ్చి సాగనంపారు అంటున్నాడు. What is the meaning of that? దాని అర్థం ఏంటి? Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, these people spend time in their house of Gaius. గాయు ఇంటిలో ఈ వ్యక్తులు కొంత సమయం Let us assume that they spent 5 days. ఒకవేళ 5 రోజులు ఉన్నారని అనుకున్నా. Now they are going. ఇప్పుడు తిరిగి వెళ్తున్నారు. They are leaving. వారు విడిచి వెళ్తున్నారు. Sisters, సహోదరి, if somebody is leaving, what will you do? ఎవరైనా వెళ్ళిపోతుంటే మీరు ఏం Okay, చేస్తారు? thank you brother, bye. మరి థ్యాంక్ యూ బాయ్ అని చెప్తాం. Or లేదా what will you do? ఏం చేస్తాం? Give them something to eat. వారు తినడానికి కొంత ఇస్తాం. In the journey, maybe long journey, those days, there are no flights, long journeys. ఆ దినాల్లో విమానం లేదు కాబట్టి దీర్ఘ ప్రయాణం చేయాలి. మార్గ మధ్యలో తినటానికి. Look at, that is exactly what is the meaning over here. ఇక్కడ దాని అర్థం ఇదే. If thou bring forward on their journey. వారు మరి తినుటకు సాగనంపిన ఎడల అంటున్నాడు. Not just that. అంత మాత్రమే కాదు. Maybe in those days you might give them some money because they might be needed in the journey. అదే సమయంలో ప్రయాణం చేస్తుండగా అవసరాలు ఉంటాయి కాబట్టి దానికోసం డబ్బు కూడా ఇచ్చి ఉండవచ్చు. Look at verse 7. 7వ వచనం It's a చూడండి. good principle. ఇది ఒక మంచి సిద్ధాంతం. Because that for his name's sake they went forth, taking nothing of the Gentiles. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరి అంటున్నారు. Think about it, understand this. దీన్ని అర్థం చేసుకోండి. His brethren are leaving the house. ఈ సహోదరులు ఆ ఇంటిని వదిలిపెట్టి So వెళ్తున్నారు. you are taking care of their journey. వారి ప్రయాణ అవసరాలు తీరుస్తున్నావు. Give them some provisions for the journey. ఆ ప్రయాణానికి కావాల్సిన ఆహార పదార్థాలు ఇస్తున్నావు. Brothers, give them some money. ఆ తర్వాత సహోదరులు
కొంత ధనం కూడా Because the true believers, they will not take anything from the Gentiles. ఎందుకంటే వారు నిజమైన విశ్వాసులు కాబట్టి అన్ని జనుల యొద్ద నుండి ఏమీ తీసుకోరు. You got the point? అర్థమైందా? Now, how many of you do you get that magazine, Assembly Testimony magazine? Many people get it. అసెంబ్లీ టెస్టిమనీ మ్యాగజైన్ మనకు వస్తుంది. In that, I was recently reading, there is a book written about the 5 one-chapter books. మరి అందులో మరి 5 ఒకే అధ్యాయం కలిగిన పుస్తకాల గురించి చదివాను. You know what are the one-chapter books? ఒకే అధ్యాయం కలిగిన మీకు తెలుసు కదా? Okay, tell me. If you know it, tell me. Huh? Sister has said Obadiah. She got the difficult one first. Philemon. ఫిలోమోను, Jude. యూదా, 2nd John. రెండవ యోహాను, 3rd John. మూడవ యోహాను. How many one-chapter books in the Bible? ఎన్ని ఒకే అధ్యాయం కలిగిన పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో? 5 of them. 5. Obadiah, ఓబద్యా, Jude, Philemon, ఫిలోమోను, Jude, యూదా, 2nd John. రెండవ యోహాను, మొదటి యోహాను. Now on 3rd John and Philemon, I think somewhere one brother has written, Brian Curie, one good article on hospitality. ఈ మూడవ యోహాను గురించి ఎక్కడో ఒక చోట చూశాను. ఒక సహోదరుడు ఆతిథ్యం గురించి మంచి విషయం రాశాడు. Now 3 words he has used. ఆయన 3 పదాలను ఉపయోగించి Keep that in mind. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. In your house, if you are going to show hospitality to anyone, keep these 3 words in mind. మీ ఇంట్లో ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చే అవకాశం వస్తే ఈ 3 సంగతులు గుర్తు పెట్టుకోండి. Okay, first he says మొదటి చెప్తున్నాడు that whatever you do, make sure that the house is hygienic. మీరేం చేసినా మరి ఆ ఇల్లంతా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. Hygienic. శుభ్రంగా ఉండండి. You get what I'm saying? అర్థమైందా? So you cannot have, say, bed cover మరి ఆ బెడ్ మీద వేసే కవర్ ఉంటుంది కదా, which is dirty. అది దుమ్ము ధూళి అంతా పడితే You cannot have the toilet which is dirty. మరి ఆ టాయిలెట్ కూడా బాగా పాడైపోతే అది కూడా బాగుండదు. If you want to show hospitality, ఆతిథ్యం చూపదలిస్తే it should be hygienic. అది శుభ్రంగా ఉండాలి. Second, రెండవది it should be comfortable. అది సౌకర్యవంతంగా ఉండాలి. One day I went and stayed with one brother. ఒక రోజు ఒక సహోదరి యొక్క నేను ఉన్నాను. They have a big house, వారికి పెద్ద ఇల్లు ఉంది, 6 bedroom. 6 బెడ్రూమ్. But the bed that nobody uses, అయితే ఒక ఎవరు ఉపయోగించే బెడ్ that they gave it to the guest room. అది అతిథులు వచ్చినప్పుడు Whole night, రాత్రి అంతా even if you move your finger, ఒకవేళ వేలు కదిలి the bed will move. బెడ్ కూడా కదులుతుంది Whole night. రాత్రి అంతా. So wherever you are, even if you breathe, the bed will move. ఒకవేళ గాలి పీల్చినా కూడా ఆ పరుపు కదులుతూనే In the ఉంటుంది. morning I got up. ఇప్పుడు ఉదయం లేచాను. I told that brother, ఆ సహోదరితో చెప్పాను, it seems to be very old bed. I asked him. ఇది చాలా పాత పరుపు కదా. Yes, brother, my great grandmother's bed. అది నా ముత్తాతల కాలం నాటి పరుపు అన్నాడు. But that day I told him, అర్థంతో చెప్పాను. I said, I think, brother, you need a good bed in your guest bedroom. మరి మీ అతిథులుగా ఉండే ఆ కొద్ది గదిలో మంచి Think పరుపు. about it. దాని గురించి Many ఆలోచించండి. people will put some things which are not used in the guest bedroom. మరి ఏవైతే వాడని వస్తువులు ఉంటాయో అవి అతిథులు వచ్చినప్పుడు అక్కడ పెడతారు. Because the guest will come once in a year or twice in a year or 3 times in a year. ఎందుకంటే అతిథులు ఒకసారి 2 సార్లు కానీ 3 సార్లు ఎక్కువ అయితే So it వస్తారు. should be comfortable. అయితే What the point I'm making? వాళ్ళు వచ్చినప్పుడు సౌకర్యవంతంగా ఉండాలి. And third, it should be functional. మూడవది అది పని చేసేట్టుగా అన్ని ఉండాలి. What do you mean by functional? పని చేయటం అంటే ఏంటిది? Come to 1 Kings. మొదటి రాజుల గ్రంథం Chapter number 4. 4వ అధ్యాయము. Sorry, I think it is 2 Kings. 2 Kings. రెండవ రాజుల గ్రంథం Chapter number 4. 4వ అధ్యాయము. And let us look at what the woman at Shunem did. Functional. షూనేమీయురాలు ఏం చేసిందో, ఆ పని చేసే విధంగా ఏం చేసిందో చూద్దాం. 2 Kings chapter 4 verse 10. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. Let us make a little chamber, I pray thee, on the wall, and let us set for him there a bed and a table
and a stool and a candlestick, and it shall be when he cometh to us that he shall turn him thither. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. You understand what is functional? ఇప్పుడు ఏది పని చేస్తుంది, ఏది అవసరార్థమైంది అర్థమవుతుంది. Not luxury. We are not talking about luxury. మరి ఇదేదో అత్యంత విలాసము అని చెప్పడం లేదు. Bed to sleep. పడుకోవడానికి పరుపు. You need a stool to sit. కూర్చోటానికి పీట. Table, maybe if there is a preacher you have called, you need some place to sit and to read the Bible. ఒకవేళ ప్రసంగికుని కనుక పిలిస్తే అతడు బైబిల్ చదువుకోవడానికి బల్ల కావాలి. And a candlestick. ఆ తర్వాత దీపం కావాలి. That is what our brother Brian Jury said by making it functional. బ్రాండ్ జ్యూరీ అనే ఆ సహోదరుడు ఇది అవసరార్థమైన వస్తువులు అని చెప్పాడు. You understand now what hospitality means. ఇప్పుడు ఆతిథ్యం అంటే ఏందో మనకు అర్థమవుతుంది కదా. And I don't want to again and again praise, but there are so many things I want to praise and say for the glory of God. The brother and sister who are accommodating me, they are concerned, oh, if you have sugar, if you have diabetes, what will you eat, what will you not? That is part of it. మరలా చెప్తున్నాను అనుకోవద్దు, కానీ సహోదరులు నాకు ఎంతో జాగ్రత్త నా పట్ల వహిస్తున్నారు. ఏం తినాలి, ఏం తినకూడదు, షుగర్ ఉంటే అట్లా, ఇవన్నీ జాగ్రత్త తీసుకుంటున్నారు. And I thank the Lord more than anybody else for the wisdom given to them. వారికి దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి మిగతా వారందరికంటే దేవుడినే ఎక్కువగా నేను స్తుతిస్తున్నాను. Now you understand why he told that Gaius was faithful in hospitality. కాబట్టి గాయు ఎందుకు ఆతిథ్యం చూపుటలో నమ్మకమైన వాడు అని మనకు అర్థమవుతున్నది. Because many places I go, small towns and villages, ఎందుకంటే నేను వెళ్ళే చిన్న గ్రామాలు కానీ పట్టణాలు కానీ, they think if they give you one AC room, hospitality is over. వారు ఏమనుకుంటారంటే ఒక ఏసీ రూమ్ మన గదిస్తే ఇంకా అంతటితో సరిపోతుంది. One place I stayed, I won't take the name. పేరు చెప్పను కానీ ఒక చోట నేను ఉన్నాను. They put me in a hotel. వారు హోటల్లో నన్ను ఉంచారు. Where next to the bar. అదేమో పక్కనే బార్ ఉంది. And whole night, రాత్రి అంతా people are drinking, making sound. వారు తాగుతూ ఉన్నారు, శబ్దాలు చేస్తూ ఉన్నారు. But there is AC in the room. అయితే గదిలో ఏమో ఏసీ ఉంది. AC in the gaja. ఏసీ ఏమో లోపల ఉంది. And drinking outside. So much disturbing. బయట ఏమో తాగడం. You understand what I'm talking about? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. Okay, I'll give you one more rule. ఇంకొక నియమం మీకు చెప్తాను. And this is also very, very important. ఇది కూడా చాలా చాలా అవసరమైనది. This is the rule of anchoring our hope in the coming of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు మనము ఆ నిరీక్షణ కలిగి ఉండటము అని. Number 10. ఇది 10వ. Anchor yourself in the blessed hope of the return of Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యొక్క శుభ నిరీక్షణకు మనము విశ్వాసము చేపట్టుదము. Please turn with me to the book of Titus. Epistle of Titus, chapter number 2. తీతు పత్రిక 2వ అధ్యాయము verses 13 and 14. Titus chapter number 2, verses 13 and 14. తీతు పత్రికలో 2వ అధ్యాయం 13, 14 వచనాలు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. Yes, this is a very important rule in our rule book. మన నియమావళిలో ఇది అత్యంత ప్రాధాన్యమైన నియమం. This is the rule of having our hope anchored on the return of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ మన ఎదుట ఉంటుండగా మన విశ్వాసము ఆయనకు చెందినదై ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి అని. Looking for that blessed hope, the glorious appearing of the great God and our Savior Jesus Christ. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క
మహిమ గల ప్రత్యక్షత కొరకు Dear ఎదురు brothers and sisters, let me ask you this question. ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. Do you have that hope in your life? మన జీవితంలో అలాంటి నిరీక్షణ You ఉన్నదా? know what this means? దీని అర్థం ఏంటిది? To be on your tiptoes. అనగా మనము ముని వేళ్ల మీద సిద్ధంగా ఉండేటట్లు. You know, I think the year would have been 1981 or 82. 1981 82 సంవత్సరం We అనుకుంటాను. were given the news that time Prime Minister Indira Gandhi is going to come into our main road. మా ముందు ఉంటున్న దారిలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వస్తారు అని మాకు తెలిసింది. Like this main road, ఇలాంటి దారి. the news came. Those days no cell phone, all this wasn't there. సెల్ ఫోన్ లేవు ఆ దినాల్లో. అయితే వార్త వచ్చింది We మాకు. were children. మేము పిల్లవాళ్ళం. We wanted to see the then Prime Minister Indira Gandhi. ఆ దినాల్లో ఉంటున్న ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీని మేము చూడదలిచాం. Many of us went and stood on the street. మేమంతా వెళ్ళి అనేక మందిని ఆ దారి పక్కన నిలబడ్డాం. I also went and stood. నేను కూడా వెళ్ళి I also wanted to see నేను కూడా ఆమెను చూడదలిచాను. our Prime Minister then Indira Gandhi. అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ. Thankfully she came in an open jeep. అయితే ఆమె మరి బయటికి కనపడే జీప్ And she is standing in the jeep. ఆ జీప్ లో ఆమె నిలబడి వెళ్తుంది. And she is holding and standing. ఆమె దాన్ని పట్టుకొని వెళ్తూ ఉన్నది. I was not an old boy then. I was still a young boy. నేను ఇంకా అప్పటికి పెద్దవాడిని కాదు, చిన్నవాడిని. You know, when the jeep came, ఆ జీప్ వచ్చినప్పుడు we were all looking there. మేమంతా అటు చూస్తున్నాం. When the jeep came, జీప్ వచ్చినప్పుడు you know what I did? ఏం చేశారు తెలుసా? I also went on my tiptoes. నేను కూడా నా ముని వేళ్ల మీద You నిలబడ్డాను. know, I wanted a glimpse of the Prime Minister then Indira Gandhi. అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీని ఏదో ఒక విధంగా చూడాలని నా And ప్రాణం hardly పైకి I got a glimpse. Maybe a few seconds she was just waving. కొన్ని సెకండ్ల పాటు ఆమె చెయ్యి ఊపుతూ వెళ్తుండగా చూశాం. And then she went away. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయింది. But I got to see her. అయితే ఆమెను చూడగలిగాను. Now that is the word that Titus is using, on your tiptoes. ఇక్కడ తీతు వాడుతున్న పదం అదే, మీరు ముని వేళ్ల మీద నిలబడి అంటున్నాడు. What does it mean? అనగా ఏంటి? You are waiting for the Lord to come. ఆ ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. Oh, it is a beautiful rule to have in our life. మన జీవితంలో ఉండదగిన మంచి నియమం ఇది. There was a believer by name Harold St. John. హెరింగ్ సింగ్ జాన్ అనే ఒక విశ్వాసి, Very famous man. ఎంతో ప్రాచుర్యం It is పొందినవాడు. said about him, ఆయన గురించి చెప్పబడింది. every night he will fold his clothes. ప్రతి రాత్రి ఆయన బట్టలు మంచి He పెట్టుకునేవాడు. will not keep it hanging. ఆయన మరి ఆ విధంగా ఆరేసి ఉండేవాడు కాదు. He will say, ఎందుకు? after he folds, ఆయన మడత పెట్టిన తర్వాత perhaps tonight. బహుశా ఈ రాత్రి, And every morning, తర్వాత ప్రతి ఉదయం when he gets up, లేచినప్పుడు he would say, perhaps. ఈ రోజు బహుశా, Perhaps tonight. బహుశా ఈ రాత్రి, Perhaps today. బహుశా ఈ రోజు, Perhaps tonight. బహుశా ఈ రాత్రి, Perhaps today. బహుశా ఈ రోజు. Dear brothers and sisters, how long will you live for the world? ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతకాలం లోకం కొరకు Some మనం people చేస్తాం? have forgotten. కొంతమంది They మరిచిపోయారు. have forgotten that the Lord is coming. ప్రభు రాబోతున్నాడనే విషయాన్ని మర్చిపోయారు. ఆయన రాబోతున్నాడు. Perhaps tonight. ఈ రాత్రికైనా, Perhaps today. బహుశా ఈ He రోజు is going to come. ఆయన రాబోతున్నాడు. Wait for the coming of the Lord. ఆ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూద్దాం. What a blessed hope. అది ఎంత శుభప్రదమైన నిరీక్షణతో In the కూడినది. month of July 1969, 1969వ సంవత్సరం జూలై నెల, first time man landed on the moon. మొట్టమొదటిసారి మనిషి ఆ చంద్రుని మీద పాదం పెట్టాడు. And then they had to publish it in the newspaper. ఆ తర్వాత వార్తాపత్రికలు దాని గురించి వార్త ప్రచురణ And they చేశారు. said that this is the biggest news ever. ఇది అతి చెప్పుకోదగిన గొప్ప వార్త అని So అనుకున్నారు. the font that they had in the newspaper for this news, ఇప్పుడు ఆ వార్తాపత్రికలో దీన్ని రాయటానికి వాడిన తీరు ఎలాంటిదంటే, you know what they called it? దాన్ని ఎలా పిలిచారో తెలుసా? They called it the second coming font. మరి రెండవ రాకడకు సంబంధించిన శైలితో కూడిన ఫాంట్ They అన్నారు. said this is a once in a lifetime achievement and it has to be
in a different font, so they created a different font, different way in which they write, and they called it second. ఇది జీవితంలో ఒక్కసారే జరిగే సంఘటన కాబట్టి దీన్ని మనం వినూత్నంగా రాద్దామని వినూత్నమైన అక్షరాలతో రాశారు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, please drop your eyes again to that verse 13. ఆ 13వ వచనానికి మరలా మనం వద్దాం. Many children ask this question. అనేక మంది పిల్లలు ఈ ప్రశ్న Where is it written that Jesus Christ is God? యేసు క్రీస్తు దేవుడని ఎక్కడ వ్రాయబడింది అని. Now I'm telling you that you already read that verse. నేను ఇప్పటికే చెప్తున్నాను, ఆ వచనం చదివారు మీరు. Look at verse 13. You are David, right? 13వ David. Daniel. Okay, sorry, I got your name wrong. Okay. Daniel, you got that verse? Titus chapter 2 verse 13. తీతు పత్రిక 2వ అధ్యాయం 13. Does it say that Jesus Christ is God there? యేసు క్రీస్తు దేవుడని చెప్పబడిందా? Read it loudly. Tell me. As we wait for the blessed day, we hope for when the glory of our great God and Savior Jesus Christ will appear. You got that? You got that verse? కనిపించిందా? You look forward to the great appearing of the great God and our Savior, Jesus Christ. మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ గల ప్రత్యక్షత కొరకు. There are 9 clear references in the New Testament which say that Jesus Christ is God. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడని స్పష్టంగా తేటగా చెప్పే 9 వచన భాగాలు క్రొత్త నిబంధనలో This ఉన్నాయి. is one of them. అందులో ఇది ఒకటి. You want one more reference? ఇంకో వచనం కావాలా? Okay, I'll give you one more quickly reference. తొందరగా ఆ వచనం కూడా. 1 John chapter 5. There are many references, but I'm just giving 1 John chapter 5 verse 20. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. Daniel, read it loudly. 1 John chapter 5 verse 20. మొదటి యోహాను 5వ అధ్యాయం 20వ వచనం. We know that the Son of God has come and has given us understanding, so that we know the true God. We live in union with the true God, in union with His Son Jesus Christ. This is the true God, and this is eternal life. You got one more verse? ఇంకో వచనం కనబడిందా? This is the true God. ఆయన నిజమైన దేవుడు. You got it? అర్థమైందా? Now mark it. There are many such truths to be found in the scriptures. లేఖనాల్లో ఇలాంటి అనేక సత్యాలు మనం కనుగొనాలి. Now what should you do that you have the blessed hope? What should you do? ఈ శుభప్రదమైన నిరీక్షణ ఉండగా మనం ఏం చేయాలి? Stay there. 1 John chapter 3 tells us what to do. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం ఏం చేయాలో మనతో చెప్తున్నాడు. 1 John chapter 3 verse number 2 and 3. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2, 3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. All those who have this hope, what should they do? ఇలాంటి నిరీక్షణ కలిగి ఉన్న వారంతా ఏం చేయాలి? They should purify themselves even as He is pure. Lead a sinless life. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనలను మనం పవిత్రపరచుకోవాలి. పాపము లేని జీవితం జీవించాలి. Okay, I'll quickly now move on and I'll give you one more rule. ఇంకా ముందుకు వెళ్ళి ఇంకొక నియమాన్ని చెప్తాను. That is rule number 11 now. ఇది 11వ నియమం. That is redeeming your time. Redeeming your time. సమయమును సద్వినియోగం చేసుకొనుట. Yes, Ephesians chapter number 5 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము and verse number 15. 15వ వచనం. దినములు Verse 16. Yeah. 15 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. Yes, redeeming the time because the days are evil. దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినియోగం Dear చేసుకోండి. brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, do we redeem our time? మన సమయాన్ని సద్వినియోగం Do we చేసుకున్నాం. know that our time is precious? మన సమయము విలువైనదని మనకు తెలుసా? Supposing ఒకవేళ I give you నేను గనుక 86,400 rupees. 86,400 రూపాయలు ఇస్తే
I'll give you every day. ప్రతిరోజు ఇస్తే, Every day. ప్రతిరోజు, But there is only one condition. ఒకే ఒక షరతు, If you don't use the money, ఆ డబ్బు కనుక ఉపయోగించకపోతే you will lose the money. ఆ డబ్బు వెళ్ళిపోతుంది. If you don't use the money, ఆ డబ్బు కనుక వాడకపోతే you will lose the money. ఆ డబ్బు నీవు కోల్పోతావు. How will you invest or use 86,400 rupees every day? ప్రతిరోజు 86,400 రూపాయలు ఎలాగో వాడగలవు, వాటితో ఎలాగో ఉపయోగపడే పనులు చేయగలవు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, you know all of us have been given 86,400. మనందరికీ 86,400 What ఇవ్వబడ్డాయి. is that 86,400? ఎందుకు 86,400? Number of seconds in a day. Okay. Number of seconds in a day. ఒక రోజులో ఉండే క్షణాలు. If you don't use it, వాటిని కనుక వాడకపోతే you will lose it. మనం దాన్ని కోల్పోతాం. If you don't use it, వాడకపోతే you will lose it. కోల్పోతాం. Are you using it? మనం వాడుతున్నామా? There are many things we need to do with our time. మన సమయంతో మనం చేయాల్సిన పనులు అనేకమైనవి ఉన్నాయి. We need to use our time for the Lord. మన ప్రభు కొరకు మన సమయాన్ని వినియోగించాలి. Since morning I have been saying that we have to read the Bible and pray. ఉదయకాలం నుంచి బైబిల్ చదవాలి, ప్రార్థించాలి అని చెప్తూ ఉన్నాను. I am not talking about a Bible verse. బైబిల్ వచనం గురించి చెప్పడం లేదు. Some people read on calendar verse. కొంతమంది క్యాలెండర్ లో ఉన్న వచనం చదువుతారు. They are very happy. అందరితో తృప్తి పడతారు. But if you read that, you will not get anything spiritually. You need to feed on the word of God. It needs time. మరి అలా చదివితే ఆత్మీయంగా ఎలాంటి తోడ్పాటు ఉండదు. ఆత్మీయంగా పోషించబడాలంటే దేవుని వాక్యమునకు సమయం ఇవ్వాలి. Okay, now a question for our children. ఇప్పుడు పిల్లలకు ప్రశ్న. How many hours are there in a day? ఎన్ని గంటలు ఉన్నాయి రోజు? 24. 24. 24. Okay, 10%. అందులో 10%. 10% of 24 hours is how much? 24 గంటల్లో 10%. 2.4 hours is a wrong answer. You know why? Because time is not a decimal system. Okay? 2 hours 24 minutes. ఇది 2 గంటల 24 నిమిషాలు. Okay. Now, if you have to give 2 hours 24 minutes to the Lord, ప్రభు కొరకు 2 గంటల 24 నిమిషాలు ఇవ్వాలంటే are you giving that? అది ఇస్తున్నాము. Not just your money, డబ్బు కాదు, but are you willing to give your time for the Lord? ప్రభు కొరకు మన సమయాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నామా? Please come with me to Matthew's Gospel. మత్తయి సువార్తకు నాతో పాటు రండి. And we will look at chapter 26. 26వ అధ్యాయాన్ని చూద్దాం. Chapter 26 of Matthew's Gospel. మత్తయి సువార్త 26వ అధ్యాయం. And we have come now to the YMCA prayer meeting. YMCA ప్రార్థనా కూడికి వచ్చాం మనం. I'll tell you what is happening over here. Verse 40. 40 వచనంలో ఏం జరుగుతుందో చూడండి. మీరు ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? Does it happen in your prayer meetings? మన ప్రార్థన కూడికల్లో జరుగుతుందా? It happens in Bible study. బైబిల్ స్టడీలో జరుగుతుంది. There are some people who will sleep. కొంతమంది నిద్రపోతూ ఉంటారు. In the Bible also Eutychus was sleeping. బైబిల్లో ఐదుకు కూడా నిద్రించారు. That is the only assembly doctrine we follow to the T. మనం పాటించే ఆ బైబిల్ సిద్ధాంతం ఏదైనా ఉందంటే ఇదే. Some people are nicely sleeping. కొంతమంది బాగా నిద్రపోతారు. Now you look at what the Lord told Peter. ఇక్కడ పేతురుతో ప్రభు ఏమంటున్నాడో చూడండి. This is the garden of Gethsemane. ఇది గెత్సెమనే వనం. Verse 40, chapter 26, verse 40. 26వ అధ్యాయం 40వ వచనం. He cometh unto his disciples and findeth them asleep and saith unto Peter. ఇప్పుడు శిష్యులు నిద్రించుండగా ఆయన వచ్చి చూసి పేతురుతో అంటున్నాడు. What? ఏమి అంటున్నాడు? Could you not watch with me 1 hour? ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? Could you not watch with me 1 hour? నాతో కూడా ఒక గడి అయినను 1 మేల్కొని hour. గంట. That means God expects us to spend 1 hour in prayer with Him. What? Could you not watch with me
1 hour. దాని అర్థం ఏంటంటే దేవుడు కనీసం 1 గంట ఆయన సన్నిధిలో ప్రార్థించాలని కోరుతున్నాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, one of the weakest links of our believers is their inability to manage time. మరి విశ్వాసులకు ఉండే అతి బలహీనమైన విషయం ఏంటంటే సమయము సద్వినియోగం చేసుకో. We have to learn to manage time. మరి సమయాన్ని ఎలా వాడుకోవాలో మనం నేర్చుకోవాలి. Many assemblies, I'm not talking about this assembly, I'm generally saying many assemblies, people don't come in time. అనేక సంఘాలు, ఈ సంఘాన్ని గురించి కాదు, అనేక సంఘాల్లో సమయానికి ప్రజలు చేరారు. Why don't you come in time? Even in our assembly, people don't come in time. ఎందుకు సమయానికి రారు? మా సంఘంలో కూడా ఇలాగే జరుగుతుంది. Mark my words, it is not because of distance, not because of any other problem. మరి దూరాన్ని బట్టో లేకపోతే ఇంకే సమస్యను బట్టో కాదు. It is lack of discipline. అది క్రమశిక్షణ లోపం. That is the only reason people don't come in time. మరి ఆ సమయానికి రాకపోవడానికి ఇది ఒక్కటే కారణం. See, I'll tell you something. ఇంకో మాట చెప్తాను. Those who come in time consistently come in time. ఎవరైతే సమయానికి వస్తారో వారు అలాగే క్రమబద్ధంగా సమయానికి వస్తూనే ఉంటారు. And those who don't come in time ఎవరైతే సమయానికి రారో consistently don't come in time. వారు అదే విధంగా ప్రతిసారి సమయానికి రాకుండా ఉంటారు. We need to learn to be using our time for the Lord. The Lord is in our midst. If you believe that, why should He be waiting for you to come? మరి ప్రభు మన మధ్య ఉంటుండగా ప్రభు యొద్ద మన సమయం ఎలాగ వెచ్చించాలి? ప్రభు మన మధ్య ఉంటుండగా ఎందుకు ఆలస్యంగా రావాలి? Many years back, అనేక సంవత్సరాల క్రితం 2007 or sometime like that, 2007 ఆ సంవత్సరం ప్రాంతంలో then President Abdul Kalam was coming to our office. మా కార్యాలయానికి అప్పటి రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం గారు వస్తున్నారు. So they told us that you can come for the meeting. There was a large gathering, almost some 500 of us. They asked us to come. మరి 500 మందికి పైబడి ఉన్నాం కాబట్టి మీరంతా మీటింగ్కి రండి అని చెప్పారు. Abdul Kalam, he came at 4:30. అబ్దుల్ కలాం గారు 4:30కు వచ్చారు. You know what they said? ఏం చెప్పారు తెలుసా? You come by 3:30 and the doors will be shut. 3:30కి రండి, ఆ తర్వాత ద్వారాలు మూయబడతాయని. We all reached by 3:30. మేమందరం 3:30కు వచ్చాము. Took our seats. మేము కూర్చున్నాం. We were waiting there. ఇప్పుడు వేచి చూస్తూ ఉన్నాం. Then he came ఆ తర్వాత ఆయన వచ్చారు at 4:30. 4:30కి. Here you have the King of Kings and the Lord of Lords. ఇక్కడ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఉన్నారు. He is waiting for many Abdul Kalams to come in. అనేక మంది అబ్దుల్ కలాం ఇంకా రావాలి అని We ఆయన have to learn to come in time. Don't give excuses. సమయానికి రావటం మనం అలవర్చుకోవాలి. You have by now seen that I manage my time well. మరి ఇప్పుడు సమయాన్ని ఎలాగూ వాడుకోవాలి, దాన్ని ఎలాగూ ఉపయోగించాలని చూడాలి. Every time I stand up to preach, నేను మరి నిలబడినప్పుడల్లా ప్రసంగించడానికి I find out what time to end. ఎప్పుడు ముగించాలి. This is my request to many of our Andhra preachers. ఆంధ్ర ప్రసంగికులు నేను చేసే విజ్ఞప్తి. Just because people are sitting, don't take them for granted. వారు కూర్చొని వింటున్నారు కాబట్టి ఇంక You don't know how much you can dissuade people by not keeping up their time. సమయాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల లేకపోతే ముగింపు చేయకపోవడం వల్ల ఎంత మంది నిరుత్సాహపడతారు. People will switch off. మరి You keep preaching. మీరు బోధిస్తూనే ఉండండి. Smile if I'm right. They're laughing, not smiling. గట్టిగా. They know what you're doing. ఎందుకంటే వారికి తెలుసు ఏం జరుగుతుందని. I used to have one brother like brother Navjeevan. సహోదరులకి ఒక తెలిసిన వారు. He is a good translator. ఆయన కూడా మంచి He is the only translator. ఆయన ఒకే తర్జుమా చేస్తారు. If the preacher also doesn't finish in time, ఒకవేళ ప్రసంగికుడు సమయానికి ముగించకపోతే he will shut his Bible. ఆయన తన బైబిల్ చేస్తారు. He will tell you, brother, it is time up. సమయం అయిపోయిందని చెప్తారు. But please, my request is, అయితే నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే don't take people's time for granted. ప్రజల సమయాన్ని ఇష్టం People will come because they have listened to God's word. Don't go beyond time. ప్రజలు దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చారు కాబట్టి సమయాన్ని మించి ప్రసంగించవద్దు. You start in time, సమయానికి ప్రారంభించండి, but you also end in time. అదే సమయంలో సమయానికి ముగించాలి.
Now, it says over there, redeem the time. We read that verse. మనం చదివాం కదా, సమయాన్ని సద్వినియోగపరచు. Buy back time. మరి ఆ సమయాన్ని You తిరిగి need to learn to buy back time. It's so precious. ఆ సమయం విలువైనది కాబట్టి ఆ సమయాన్ని తిరిగి తీసుకోవాలి. So I will give you one technique which works. Of course, it is not a scriptural technique, but it can work. మరి అందరికి ఉపయోగపడే లేఖనంలో లేదు కానీ ఒక పద్ధతి మీకు చెప్తాను. Now this was called the Eisenhower matrix. ఇది ఐజెన్హోవర్ మెట్రిక్స్ అని చెప్తారు. Eisenhower was the president of America. అమెరికా అధ్యక్షుడు ఆయన. If you get a chance, just take a pen and a paper. ఒకవేళ మీకు అవకాశం ఉంటే పెన్ను పేపర్ తీసుకోండి. Draw 4 boxes. 4 బాక్సులు గీయండి. Very easy. చాలా సులభం. On one side you write urgent. ఒకవైపు ఏమో అర్జెంట్ అని రాయండి. On the other side you write important. మరొక వైపు ఏమో ఇంపార్టెంట్ అని రాయండి. Very simple. సులభమే కదా. Urgent, important. అర్జెంట్ అని ఒకవైపు, ఇంపార్టెంట్ అని ఇంకొక. Urgent, important. That's all. అత్యవసరము అవసరం. Right. Whatever is urgent and important, ఏదైతే అత్యవసరమో ఏదైతే అత్యావశ్యకమో you do it. అది చేయండి. Can you tell me something which is urgent and important? ఏది అత్యవసరమో ఏది అత్యావశ్యకం అనేది ఎవరైనా చెప్తారు? Supposing your exam is there at 4:30. ఒకవేళ 4:30 కనుక మనకు పరీక్ష ఉంటే It is urgent. అది అత్యవసరం. It is important. అది అవసరమైనది So కూడా. you should go with the hall ticket to the examination. పరీక్ష రాయడానికి హాల్ టికెట్ తో కూడా వెళ్ళాలి. Do it. చేయండి. Whatever is urgent, ఏదైతే అత్యవసరమో but not important. అయితే అదే సమయంలో అత్యావశ్యకం కాదో What should you do with ఏం it? చేయాలి? Urgent but not important. అత్యవసరమే కానీ అంత మనకు అవసరమైంది కాదు. You can date it. దాన్ని ఏదో ఒక తేదీకి చేయాలి అని You రాసుకోవచ్చు. can date it or delete it. I'll give you an example. దానికి తేదీ Many of us fall into that trap. అనేక మంది ఈ దీంట్లో పడిపోతూ You're ఉంటారు. reading your Bible బైబిల్ చదువుతుండగా and suddenly you get a phone call. ఒక ఫోన్ వస్తుంది. Urgent, because if you don't pick up the phone, it will go off. మరి ఫోన్ కనుక తీయకపోతే ఫోన్ ఆగిపోతుంది. But it need not be an important phone call. అయితే అదే సమయంలో అది మనకు అంత అత్యావశ్యకమైన ఫోన్ ఏం If కాదు. supposing your daughter, somebody, your unknown number, you can call back later. ఒకవేళ తెలియని నంబర్ అయినా లేకపోతే మన పిల్లలైనా తర్వాత మాట్లాడవచ్చు. Not urgent, but important. మరి అత్యవసరం కాకపోయినా మనకు అత్యావశ్యకమైంది. Not urgent, but important. What can that be? అది ఏమై ఉండొచ్చు? Reading the Bible. బైబిల్ చదువు. Physical exercise. మరి మనం ఎక్సర్సైజ్ చేయాలి. I'm just giving you examples. Not urgent, అది అత్యవసరమే కాదు, but it is important. అయితే అది మనకు అవసరమైంది. What should you do? ఏం చేయాలి? You have to schedule it and work every day on it. దాన్ని మనం ఏదో ఒక సమయంలో ప్రతిరోజు Find time for it, because it is not urgent. You will miss it. You got the point? ఇది అత్యవసరం కాదు కాబట్టి దాన్ని పక్కకు తోసేసే అవకాశం ఉంది కాబట్టి సమయం ఏర్పాటు చేసుకోవాలి. Not urgent, not important. అసలు అత్యవసరం కాదు, అవసరం మనకు లేని కూడా లేదు. Delete it. దాన్ని తీసివేయండి. Any example of not urgent, not important? అసలు అత్యవసరం కానిది, అసలు మనకు అవసరమే లేదు ఏమైనా ఉందా? Watching reels, రీల్స్ mobile. మొబైల్. But all of us do it. అయితే మనం అందరం చేస్తున్నాం. Not urgent, అత్యవసరం కాదు, not important. అవసరం కూడా We కాదు, spend a lot of time doing that. అయితే మనం ఎంతో సమయం దానికోసం ఉపయోగిస్తాం. Go back and you can Google and search this Eisenhower matrix or urgent important matrix. You can check it out. గూగుల్లో మీరు కనుక వెతికితే ఐసెన్హోవర్ మెట్రిక్స్ అర్జెంట్ ఇంపార్టెన్స్ అనేది You కనబడుతుంది. can go back and implement this in your life. మీరు ఇంటికి వెళ్ళి ఈ నమూనాను మీ జీవితంలో వాడుకోవచ్చు. Thank you again for this beautiful time. ఈ సమయాన్ని ఇచ్చినందుకు అందరికి వందనాలు. We have looked at 4 principles in this session. ఈ కోడిలో మనం 4 నియమాలను చూసాం. We have looked at the pursuit of holiness, పరిశుద్ధతను వెంబడించుట అనేది, practice genuine hospitality, ఆ తర్వాత ఆతిథ్యం చేయటం మర్చిపోకుండా, anchor yourself in biblical hope, మరి లేఖనానుసారమైన ఆ నిరీక్షణకు మనం చేపట్టుట, and redeeming the time. ఆ తర్వాత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. Totally in the day we have looked at 11 rules for a believer.
ఈ రోజంతా కూడా విశ్వాసికి ఉండే 11 నియమాలు చూసాం. I'm trusting that the Lord would have spoken to you. ప్రభు మీతో మాట్లాడాలని నమ్ముచున్నాను. And again like to thank the saints for coming and listening to God's word. మరి పరిశుద్ధులు వచ్చి దేవుని వాక్యాన్ని విన్నందుకు వందనాలు తెలియజేస్తాను. Thank you for the local assembly for the kind invitation. స్థానిక సంఘం నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి స్థానిక సంఘానికి వందనాలు. And also to our brother Navjeevan for beautiful translation. Thank you.